హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా ప్రియమైన శిష్యుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో యూఐ ఫిట్నెస్ సెంటర్ మెయింటైన్ చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని ద్వారా వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందిస్తూ మంచి ఉత్తమమైన బాడీ బిల్డింగ్ క్రీడాకారులను తయారు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి రాజారెడ్డి ఈరోజు ఉదయం సడన్గా కానూరు జిమ్కి రావటం మమ్మల్ని ఆశ్చర్యం కలిగజేసింది. అదేవిధంగా మా జిమ్లో కూడా కొంతమంది క్రీడాకారులతో మాట్లాడి చక్కగా ఒక ప్రేమ అభిమానాన్ని పెంచుకున్నారు. అదేవిధంగా మాలో ఉండే టీం రాజు మొన్న మా టీం అందం మేము అన్ని జిమ్లు చూస్తాను అన్నారు. సరే వచ్చేది ఒక జిమ్ టూర్ లాగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండటం, విజయవాడలో కూడా మన టీంలో ఆయన పరిచయం అవటం అనేది ఆయనకు కొంచెం గొప్పతనంగా ఉంటుంది. కాబట్టి ఈ జిమ్లు కూడా ఆయన వాళ్ళ ఇన్స్టాలో ఫేమ్ చేసుకుంటాడు. మరి ఈరోజు రాజారెడ్డి జిమ్కి రావడం మేము చాలా సంతోషిస్తున్నాం. మంచి నేషనల్ బాడీ బిల్డింగ్ క్రీడాకారులు, ఎన్నో అవార్డులు సాధించాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. మంచి పేరు రాయలసీమలో. అదేవిధంగా మరి మనోహర్ కూడా జిమ్కి రావడం, మనోహర్ కూడా మేము ఫ్రెండ్స్ షాక్ ఇచ్చాం. మనోహర్ ద్వారానే ఇప్పుడు రాజారెడ్డి మాట్లాడతారు. మనోహర్ 2 మాటలు మాట్లాడాలి సరే. అందరికీ నమస్కారం. ఈరోజు మన సహోదర సమానులైన రాజా రావటం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఎప్పటి నుంచో ఒక దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం. మా గురువు గారు రాజాని పరిచయం చేశారు. అలాగే ఈరోజు ఆయన చాలామందికి ఇన్ఫ్లుయెన్సర్గా, ట్రైనర్గా చాలా మందికి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి పెద్ద వాళ్ళకి యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రా ద్వారా అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు. తద్వారా మన జిమ్ కూడా మనకు కావాల్సిన యువతకు నేర్చుకోవాల్సిందిగా ఆయన దగ్గర కొన్ని సలహాలు ఏమైనా నేర్చుకునేటట్టుగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. రాజారెడ్డి 4 మంచి మాటలు మీకోసం. అందరికీ నమస్కారం. అశోక్ మాస్టర్ ద్వారా 2014 నాకు ఫస్ట్ మనకు పరిచయము. అశోక్ మాస్టర్ 94లో పరిచయము. మాస్టర్ ద్వారా మనకు మనోహర్ అన్న వచ్చేసి 2014లో పరిచయం అయినాడు. అగ్రిగోల్డ్ జిమ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మా ఈ పరిచయం పెరిగింది. అప్పటికి బాడీ బిల్డింగ్ గురించి వచ్చినప్పుడు మాస్టర్తో పాటు మాస్టర్ ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తాడో, మాస్టర్తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకే రకమైన క్రమశిక్షణను చూపిస్తూ ఉంటారు. ఈ కాలంలో ఎవరే కానీ గురువులు చెప్పినట్లు రెస్పెక్ట్ లేకోకుండా ఎవరు గురువులకు రెస్పెక్ట్ ఇచ్చే స్థాయిలో లేరు. వర్కౌట్ చేసేటప్పుడు కానివ్వండి, డంబెల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, చేసే విధానం కానివ్వండి, డైట్ ప్లాన్ కానివ్వండి, అందరూ కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అన్నట్లే ఉంటున్నారు. ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళందరూ కూడా అనుకున్న స్థాయిని ఖచ్చితంగా రీచ్ అవుతారు. మన పేజ్లో మనం అందరికీ చెప్పేది కూడా మాస్టర్ దగ్గర 2003లో నేను ఆయన దగ్గర 1994 నుంచి ఆయన మా దగ్గర 2006 వరకు ఉన్నాడు. ఆ కాలంలో ఆయన దగ్గర మేము నేర్చుకున్న విద్యను నేను 10 మందికి ఈరోజు పంచుతాను. ఆయన నేర్పిన విధానాన్ని నేను తెలియజేస్తాను. మేము చాలా బాధపడినాం. 2007లో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి గురువును మేము దూరం చేసుకున్నాం. విజయవాడలో ఉండే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఇలాంటి గురువు దొరకడం వల్ల ఎంతోమంది, నేను కాంపిటీషన్కి వెళ్ళిన ప్రతి ఒక్క చోట నేను అశోక్ మాస్టర్ శిష్యుని, నేను అశోక్ మాస్టర్ వాళ్ళ స్టూడెంట్ని అని చెప్తా ఉంటే నాకు గర్వంగా ఉండేది. మా మాస్టర్ దగ్గర నుంచి ఎంతోమంది వస్తున్నారు అని చెప్పేసి. మనోహర్ అన్న కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి మాస్టర్ సపోర్ట్ కానివ్వండి, అందరూ కలిసి ఇంకా ఆయనని రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటా ఇప్పటికి కూడా ఆయనకు లోబడి ఉండడం ఎంతో గొప్పతనం అని చెప్తాను. అందరికీ కూడా ఒకటే చెప్తాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే వ్యాయామం చేయాలి తప్ప ఈగోకు పోయి, ఈ కాలంలో ఈగోకు వెళ్ళి డెడ్ లిఫ్ట్లు కానివ్వండి, సప్లిమెంట్స్ కానివ్వండి తీసుకొని బాడీని తీసుకోవడానికి చెడగొట్టుకుంటున్నారు. హెల్త్ కాపాడుకోవడానికి మాత్రమే వ్యాయామం చేయాలి తప్ప హెల్త్ చెడగొట్టుకోవడానికి చేయొద్దు. కాబట్టి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో జిమ్ చేస్తూ రెస్పెక్ట్ ఇస్తూ రావాలని కోరుకుంటూ మీ అందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అన్న ఫోటో తీసాను.